అంటే సబ్జెక్ట్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలనడానికి గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ముఖ్య కారకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక సబ్జెక్ట్గా భావించుకొని ఈ విధంగా మన సబ్జెక్ట్ని ఏ విధంగా మైండ్లో పెట్టుకోవాలి అనే సూచనలు మీరు తీసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్టు పైన ఒక్కొక్క ప్రాజెక్ట్ని పెట్టడం జరిగింది. మీకు ఆ సబ్జెక్టు గురించి ఎప్పుడైనా గుర్తు రాకపోతే పలానా రోజు మేము సైన్స్ ఎగ్జిబిషన్లో పలానా కల్పన అనే ఆమె ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ప్రాజెక్ట్ చేసింది, ఓకే, ఆ విధంగా మీరు గుర్తు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అలా ఎప్పుడైతే మీరు ఆ యొక్క శక్తిని మీరు సంపాదిస్తారో సబ్జెక్ట్లో మీకు ఉన్నతమైన ఆలోచనలు చక్కగా ఉంటున్నాయి. కాబట్టి ఇదంతా మీకు చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్. మీరు దీన్ని సీరియస్నెస్గా తీసుకొని ప్రతి దాంట్లో ఏంటి విషయము, అది ఏ విధంగా ఉంది అనేటువంటి, అది ఏంటి పరిస్థితి, అది దానివల్ల మనకేంటి ఉపయోగం, మనం ఎందుకు తెలుసుకోవాలా అన్నటువంటి మీరు కొన్ని క్వశ్చన్లు మీరు వేసుకుంటే మీకు మంచి సబ్జెక్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. నాకు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇంకా నాకు కొన్ని చాలా వరకు తెలియవు, అది ఇంకా టైం ఉంటే ఇవన్నీ కూడా తెలుసుకొని నేను కూడా భవిష్యత్తులో ఈ సబ్జెక్ట్ ఉంటే నాకు చాలా ఉపయోగంగా భావిస్తాను ఒక పోలీస్ ఆఫీసర్గా. కాబట్టి ప్రతి విషయము కూడా మనము భవిష్యత్తులో మనకి చాలా అవసరం పడుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకి ఏమైంది, జలుబు వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేటువంటి అన్ని క్వశ్చన్లకు మన దగ్గరే సమాధానం దొరుకుతుంది. అవి రాకుండా జాగ్రత్త పడాలంటే ఏమి చేయాలనేటువంటి పరిజ్ఞానం మనలో ఉంటుంది. కాబట్టి మన కోసమే ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా నేర్చుకొని మన టీచర్ చెప్పినటువంటి సబ్జెక్ట్తో ముందుకు వెళ్తారని ఆశిస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ స్కూల్ అండ్ మరియు గుత్తి మండలంలో ఉన్నటువంటి వివిధ స్కూల్ టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయము. చాలా పాఠశాల నుంచి మండలంలోనే చాలా పాఠశాలల నుంచి హై స్కూల్, యూపీ స్కూల్ 1 నుంచి 10 వరకు ఉండే స్కూల్లో కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ జ్ఞానం చక్కని వాళ్ళ స్కిల్స్ ఉపయోగించి మంచి ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ తయారు చేయడం అంటే అందరితో కాదు, కొంతమంది విజ్ఞానవంతులుగా ఉండే పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. అందరినీ కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇలాంటి ప్రాజెక్టు చూసిపోతే వాళ్ళు కూడా మేము కూడా ఇప్పుడు తయారు చేయాలనే స్కిల్ వాళ్ళలో ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా చేయాలనేది వస్తుంది. చాలా విజ్ఞానవంతమైన సైన్స్ ఫేర్ ఇది. ఎవరి ఇయర్ మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, స్కూల్ లెవెల్లో ఫస్ట్, స్కూల్ లెవెల్లో పాస్ అయిన వాళ్ళు మండల్ లెవెల్కి వస్తారు. మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లాలో సెలెక్ట్ అయిన స్టేట్ పోతారు. మళ్ళీ వీళ్ళందరూ ఈ విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వలన పిల్లల్లో చాలా స్కిల్స్ ఉత్పత్తి అయితే తయారైతాయి. అందరిలో కూడా అవగాహన కలుగుతుంది. వాళ్ళ సబ్జెక్ట్ కూడా చాలా చక్కగా రేపు ఏమన్నా ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్లు వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. వాళ్ళు ఇలాంటి చాలా ఉపయోగకరమైన అంశాలు చాలా చక్కగా చేశారు. బయట వాళ్ళు మనం కూడా బయట నుంచి అభ్యర్థులు కూడా చూసి ఇంతగా ఆశ్చర్యానికి లోనవుతారు. తెలియని వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో షేర్ చేసుకున్నందుకు అందరూ వచ్చి ఇక్కడ పిల్లలని అభినందించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా విలేకరులు మీరే మా కార్యక్రమాల్ని బయట స్ప్రెడ్ చేయడం అంటే ప్రచారం చేయడం, స్కూల్లో ఉంటే మంచి కానీ చెడు కానీ మాకు వారధులుగా ఉంటారు. కాబట్టి ఈ విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేటి బాలురే రేపటి పౌరులు కావున దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే బాలికల వికాసం చాలా అవసరం. కాబట్టి నేటి బాలికలో ఉన్న వారి ఆసక్తిపరమైన అంశాలను బయటకు తీయాలంటే ఇటువంటి సైన్స్ ఫేర్ చాలా అవసరం. అందుకనే ప్రభుత్వం వారు
పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ చదవడం అంటే ఇష్టం ఉండదు. చదవడం కన్నా వినడం మేలు, వినడం కన్నా చూడడం మేలు, చూడడం కన్నా చేయడం మేలు. కాబట్టి ఎప్పుడైతే ఒకసారి ఇలాంటివి పిల్లలు వారి ఆసక్తికి అనుగుణంగా చేస్తారో అవి చిరస్థాయిగా వారి మైండ్ లో జ్ఞాపకం ఉంటాయి. అంతేకాకుండా వారి అంశాలు జాతీయ స్థాయి పోయినప్పుడు మేధావులు కూడా వీటిని పరిగణలోకి తీసుకుంటే దేశం ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కదా. ఏది మంచిది, ఏది పనికి వస్తుంది అనే ఆలోచన శక్తి రావాలంటే ఈ బాల్యమైన ఈ చిన్న వయసు నుంచే రావాలనే ఉద్దేశంతోనే 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసమే ఈ కార్యక్రమం చేపడతారు. ముఖ్యంగా 4 చేశారంటే దాదాపు 40 మంది ఆసక్తిగా నెక్స్ట్ సారి చేస్తారు. కాబట్టి వారికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. పోటీ తత్వం ఉండడం వల్ల నేను ఇంకా ఏమైనా మంచి ప్రాజెక్ట్ చేయగలనా అనే ఆలోచన శక్తి ఉంటుంది. అందుకనే ప్రభుత్వం వారు కూడా గ్రూప్ ప్రైజెస్, ఇండివిజువల్ అంటే సబ్జెక్ట్ టీచర్, ఒక టీచర్ లో చాలా ఉంటుంది సబ్జెక్ట్, వారు కూడా వారి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేస్తూ వారు కూడా ముందుకు పోవడం వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రపంచం అంతా మన చేతిలోకి అరచేతిలోకి ఒక మొబైల్ ఫోన్ లో ఎలా వచ్చిందో ఇంకా మంచి మంచి టెక్నాలజీస్ రావాలంటే ఇటువంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు చాలా అవసరమనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ప్రతి పాఠశాలలో కూడా టింకరింగ్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ అన్ని రకాలుగా టెక్నాలజీ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ రంగానికి అనుగుణంగానే పిల్లలు అభివృద్ధి కావాలంటే ఈ ప్రాజెక్టులో ఈరోజు సాయంత్రం జడ్జెస్ జడ్జిమెంట్ ద్వారా వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రయోగాలలో వారు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, వాళ్ళు ఓన్ గా చేశారా, లేదా ఏదైనా థీమ్ ఉందా లేదా ఏదైనా కొని తెచ్చారా, అన్ని అంశాలు చూసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లా స్థాయికి ఎంపిక చేయబడడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎంపికైన తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయడం వల్ల దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తెలియదు. ఇట్లా మండల స్థాయిలో పెట్టినప్పుడు, ఎందుకంటే పట్టణాల్లో అన్ని రకాలుగా తెలుసుకుంటారు, గ్రామంలో కూడా చాలా మంది మేధావులు ఉంటారు. ఆ పిల్లల్లో కూడా వారి ఇంటికి పోయి మేము ఇట్లా చేసినాము, ఇన్ని వచ్చినాయి, ఈ ప్రాజెక్ట్ ఇట్లుంది, మనం ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలనే మంచి ఆలోచన రేకెత్తించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని. అంతేకాకుండా ఇవి చేయడం సులువు కాదు. ఉపాధ్యాయులు ఎంతో కృషితో దాదాపు కార్యక్రమం ఉందంటే వారం రోజుల నుంచి వారి ఆలోచన, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ అడిగి అన్ని సమకూర్చి ఈ వారికి ఆలోచన శక్తిని కలిగించడం వల్ల ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఉపాధ్యాయులు ఈ విధంగా ఈ కార్యక్రమం సహకరించడం పట్ల, ముఖ్యంగా మనకి పట్టణంలో ఈ పాఠశాలకు ఎందుకంటే అందరికి అనుకూలమైన ఇవ్వడం పట్ల ఈ ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే ఎన్నో అంశాలు ప్రజలకు తీసుకుని వెళ్తుంటారు. విద్యార్థుల అంశాలు ప్రజలకు తీసుకుని పోతే ఇప్పుడు ఈ మీడియా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా మా గ్రామంలో పిల్లలు ఇట్లా చేసినారు అనే మంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు వారి పిల్లలను పార్టిసిపేట్ అయ్యే విధంగా చేయడానికి అవకాశం ఉంటుందని నాకు అభిప్రాయం. థ్యాంక్ యూ. మా పాఠశాలలో అనగా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఈ రోజు మనము మండల స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. నా పేరు రాజేశ్వరి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి టీచర్ కు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులలో దాగి ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాలను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని తీసుకొని రావడమే ఒక ముఖ్య ఉద్దేశము. అంటే విద్యార్థి చదవడానికైతే సామర్థ్యం అనేది ఉంటుంది, కానీ కొంతమంది విద్యార్థులు చదవలేరు, కానీ వాళ్ళల్లో ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ విద్యార్థులు కూడా ఉపయోగించుకోవడానికి ఈ సైన్స్ ఫేర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అందులోనూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా వరకు కేవలము అట్టలతోనే, పేపర్లతోనూ, తర్వాత కొంత బ్యాటరీస్ వాటిని మాత్రమే వాడి చిన్న చిన్న పరికరాలతోనే పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులను తయారు చేసుకొని వచ్చారు. సో వాటన్నింటినీ చూశాక మిగతా విద్యార్థులకు కూడా మేము ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేటటువంటి సంకల్పము కూడా మిగతా విద్యార్థులలో కూడా పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మా పాఠశాలలో అయితే ముఖ్యంగా మాది గర్ల్స్ హై స్కూల్, మండల హెడ్ క్వార్టర్ కు దగ్గరగా ఉంటాము కాబట్టి చాలా కార్యక్రమాలు
కార్యక్రమాలు మా పాఠశాలలో చేస్తూ ఉంటాము. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీవీ ఛానల్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్యాస్ డిటెక్టర్ అనేది గ్యాస్ ని కనిపెట్టడానికి పనికొస్తుంది. ఇది మనకు వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే, ఇది ఆర్డినో, ఇది మనకి స్మోక్ సెన్సార్. ఎప్పుడైతే మనకి గ్యాస్ డిటెక్ట్ అయిందని ఇప్పుడు తెలిసినప్పుడు బజర్, ఎల్ఈడి, వెనకాల ఫ్యాన్, సర్వో మోటార్ ద్వారా మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఏమంటే ఇంట్లో, ఇండస్ట్రీస్ లో, ఇంకా వేరే వేరే చోట్ల గ్యాస్, అదర్ కంబస్టబుల్ గ్యాసెస్ ని వాడతాము. ఈ అదర్ కంబస్టబుల్ గ్యాసెస్ ఎప్పుడైతే లీక్ అవుతాయో మనకి ఫైర్ ఎక్స్ప్లోషన్ గానీ ఎక్స్ప్లోషన్స్ జరుగుతాయి. ఆ ఎక్స్ప్లోషన్స్ జరగకుండా మనము అనేది కాపాడడానికి ఇది మనకి MQ2 సెన్సార్. Good morning, my name is Tiharika. I am studying 9th class. I am from JP High School, Chettinapalli. Today I will talk about green energy. Green energy covered with renewable sources like solar, wind, hydro and geothermal, emphasizing their environmental sources like solar panels, turbines and fuel sources. Electricity, heating are main parts in green energy. India's rapid growth is vectored by supporting global goals and supporting policies. Good morning, this is Jahnavi. Good morning, sir. My name is Jahnavi. I am studying in 9th class. Key takeaways: it's clean, renewable, reduces climate and is crucial for future energy security. Green energy from natural replenishable sources like wind, sun, heat, water that produce little to no pollution, minimizing environmental footprint. Solar photovoltaic PC cells convert sunlight into electricity, efficient for homes and industries. Winds turbines capture kinetic energy from winds, homes and industries. Hydro uses flowing water, potential kinetic energy dams and river. Electricity generation, homes and industries. Thank you, sir. All villages and industries and all towns. This is the wind energy. The wind when blows, the windmill blows and the electricity comes. These streetlights and these lights, this renewable energy works with solar and windmills. This is the best option to generate the electricity. This is the best electricity to generate all things. The pollution is very harmful. Otherwise, we use the solar energy and the windmill. The windmill is best option to generate the electricity and to houses, villages, towns, industries. Most uses the windmill and solar energy. Solar energy uses every home and every buildings. Solar energy is best useful thing to homes and electrics to use TVs, fans, etc. This all examples is to windmill and solar energy. Thank you. I'm studying 9th class from JP Girls High School, Gutiares. My project name is generating electricity with plastic without air pollution. We have to put a waste material into a burner. The electricity will passes and bulb will be glow. The waste smoke will be produced and passes through and it will be purified with cotton and mortar. Purified. We can release here clean air. Thank you. Good morning.
morning to everyone. My name is Sastin Nawaz. I am studying in 9th class. Today I am going to explain about my project name was called Carbon Purification System. Factory section. This is the one factory. You see that the factory has smoke is absorbed through the pipes with the pipe connection, and carbon absorber is absorbed through the pipe and the clean air. Good afternoon to all. My name is M. Swapna. I am studying in 9th class from JP Girls High School in Gutti RS. My project name is Earthquake Detector. Earthquake Detector is a device that senses upcoming earthquake and alert the people to move for another place. I will show how it will work. We always switch on when the ground was shake, it will be absorb vibrations and light will glow and the siren will ring. The last I conclude that earthquake detector is basically helps to human beings and their lives and property damage also. Thank you. Good morning, everybody. I'm studying 8th class B section. My name is Marshita. This is the global warming. This is the sun. This is the earth orbit. మన సీజన్ బట్టి ఎలా చేంజింగ్ అవుతుందో దీనివల్ల మీకు చూపించాలనుకుంటున్నా. సమ్మర్ అండ్ వింటర్ స్విమ్మింగ్ లో ఎలా చేంజింగ్ అవుతుందో చూపినప్పుడు మన సన్ చుట్టూ ఎప్పుడు ఎర్త్ వార్మింగ్. దిస్ ఈజ్ సన్. దిస్ ఈజ్ ఎర్త్ ఆర్బిట్. మన సీజన్స్ ఎలా చేంజ్ అవుతుందో దీనివల్ల మీకు చూపినట్టుగా సమ్మర్ స్ప్రింగ్ వింటర్ ఎలా చేంజింగ్ అవుతుందో.